ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ సరస్వత్యై నమ. ఏవిబి సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో మాఘపురాణం 25వ అధ్యాయం కళింగ కిరాతుడు మిత్రుల కథ. గృత్సుమద మహర్షి జహ్ను మునితో మరలా ఇట్లు పలికెను. ఓయి, మాఘమాస వ్రత మహిమ తెలుపు మరి ఒక కథను చెప్పెదను, వినుము. ఎట్టి పాపాత్ముడైనను మాఘమాస వ్రతమును ఆచరించి పాప విముక్తుడగునని ఈ కథ తెలిపెదను. శ్రీహరి కథా మహిమను తెలుపును. పూర్వం ఒక కళింగ కిరాతుడు కలడు. అతడా ప్రాంతమున సంపద కలవాడు, పరివారము కలవాడు. ఆయుధములను ధరించి పరివారముతో ఒకనాడు వేటాడుటకు అడవికి వెళ్ళెను. అనేక మృగములను వేటాడెను. అతడు మృగములను వెతుకుచు అడవిలో తిరుగుచుండగా ఒక విప్రుని చూచెను. ఆ బ్రాహ్మణుడు నర్మదా నదీ స్నానము చేయవలెనని బయలుదేరెను. మార్గమధ్యలో ఆయాసముచే ఒక మర్రి చెట్టు నీడలో విశ్రమించి మరలా ప్రయాణము చేయతలచెను. కిరాతుడతని చూచి వాని వద్దనున్న వస్త్రములు, ధనము మున్నగు వానిని అపహరింపవలెనని తలచెను. తన వారితో వచ్చి ఈ బ్రాహ్మణుని వద్దనున్న అన్నింటినీ బలవంతముగా తీసుకొనెను. ఓయి, నీవు దాచిన ధనము నిమ్ము, లేనిచో నిన్ను చంపుదునని కిరాతుడు బ్రాహ్మణుని బెదిరించెను. ఆ విప్రుడును, నేను దరిద్రుడను, నా వద్ద ధనమేమీ లేదని సమాధానము ఇచ్చెను. వాని మాటలకు కోపించిన కిరాతుడు ఆ బ్రాహ్మణుని ఖడ్గముతో నరికెను. ఆ కిరాతుడు అచటి మార్గమున ప్రయాణించు వారిని చంపి వారి నగలను ధనమును దోచుకొనుచుండెను. అతడు క్రమముగా అరణ్య మార్గముననే కాక పట్టణ మార్గమున ప్రయాణించుచు వారిని కూడా దోచుకొని చంపుచుండెను. వానికి ధనమును సంపాదింపవలెనని కోరిక విపరీతముగా పెరుగుచుండెను. ఇట్టి కిరాతకునకు బంగారు నగలను చేయువాడొకడు మిత్రుడుగా ఉండెను. అతడును కిరాతుని వలె క్రూరుడు, వంచనాపరుడు. బంగారపు నగలను చేయుచు దానిలోని బంగారము హరించెడివాడు. కిరాతుడును బాటసారుల నుండి దోచుకున్న నగలను అమ్ముమని స్వర్ణకారముడనే మిత్రునికి ఇచ్చెడివాడు. అతడును నగలమ్మి అందులో కొంత ధనమును తీసుకొని మిగిలిన ధనమును కిరాతునకు ఇచ్చెడివాడు. వీరికి మరి ఒక శూద్రుడు మిత్రుడుగా ఉండెను. వాని తల్లియును అట్టిదే. భర్త మరణించిన పిమ్మట ఆమె మరింత స్వేచ్ఛావర్తనురాలై